అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయి. అమలాపురంలో ఎంపీ అనురాధ టార్గెట్ గా వైసీపీ ఎత్తుగడలు మొదలయ్యాయి. ఆమెను ఒకే రోజు 2 చోట్ల సొంత పార్టీ నేతలే అవమానపరిచారు. గన్నవరం సమీక్ష సమావేశంలో అమలాపురం ఎంపీ చింత అనురాధ స్టేజి పైనే ఉండగా ఈసారి ఎంపీగా నేను పోటీ చేస్తానని ఎమ్మెల్యే రాపాక అనడంతో అనురాధ స్టేజి పైనే మౌనంగా ఉండిపోయారు. మాజీ ఎమ్మెల్యే దివంగత నేత కుడిపుడి చిట్టబ్బాయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో విగ్రహ ఏర్పాటుకు 5 లక్షల రూపాయలు ఇచ్చిన అనురాధకు మంత్రి విశ్వరూప కనీసం మైక్ ఇవ్వకుండా అవమానించారని, దీంతో నేతల తీరుపై ఎంపీ అనురాధ అనుచరులు మండిపడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి. ప్రస్తుతం ఎంపీ చింత అనురాధ పరిస్థితి దయనీయంగా మారింది. సొంత పార్లమెంట్ లోనే ఆమెకు అవమానకర పరిణామాలు ఎదురవుతున్నాయి. వైసీపీ స్ట్రాటజిక్ గా చింత అనురాధను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తుందా, లేదంటే యాదృచ్ఛికంగా ఈ పరిణామాలు జరుగుతున్నాయి అనేది మాత్రం ఇంకా అర్థం కానటువంటి పరిస్థితి. ఒకే రోజులో 2 చోట్ల చింత అనురాధ అవమానపడ్డారు. కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో జరిగినటువంటి ఏవైతే ఈ సమావేశం ఉందో, ఈ సమావేశంలో రాపాక వరప్రసాద్ ఈసారి అమలాపురం పార్లమెంట్ నుంచి నేనే బరిలోకి దిగబోతున్నాను, అధిష్టానం నన్ను ఎంపీగా దింపేందుకు నిర్ణయాలు తీసుకుంటుంది, నా అభిప్రాయం ప్రకారం పార్టీ ఏది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చింత అనురాధ ముందే చెప్పినటువంటి సందర్భం చూసాం. దాంతో పాటుగానే మాజీ ఎమ్మెల్యే విగ్రహ ఆవిష్కరణలో కూడా ఎంపీకి కనీసం మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు మంత్రి పినేపి విశ్వరూప్. విగ్రహ ఆవిష్కరణ కోసం 5 లక్షల రూపాయలు చింత అనురాధ ఇచ్చినప్పటికీ కూడా నిన్నగాక మొన్న వచ్చినటువంటి గొల్లపల్లి పార్టీలోకి వచ్చినటువంటి అంశంలో ఆయనకు మైక్ ఇచ్చారు చెప్తే ఎంపీ చింత అనురాధకు మైక్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఎంపీ చింత అనురాధ అసెంబ్లీలో కొంత టికెట్ ఆశించారు. కానీ ఇప్పుడు ఆమెకు అసెంబ్లీలో కూడా ఎక్కడా కూడా నియోజకవర్గాల్లో టికెట్ కేటాయించకుండా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి చింత అనురాధకు ఇప్పుడు కూడా టికెట్ వస్తుందా లేదా అన్న ఒక డైమాలో పడేసినటువంటి సందర్భంలో చింత అనుచరులు మాత్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి ముందే ఆమెను అవమానించే విధంగా చేసినటువంటి పరిణామంలో మిథున్ రెడ్డి కూడా ఖండించకపోవడంతో ప్రస్తుతం చింత అనురాధ యొక్క భవిష్యత్తు ఒక ప్రశ్నార్థకంగా మారింది. త్వరలో ఆమె ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందనేది చూడాల్సి ఉంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.